నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు చాలా మంది లలిత సహస్రనామం చదువుతూ ఉంటారు కదా. సో అది చాలా పవర్ఫుల్ అంటారు, దానికి ప్రత్యేకత ఉంది అంటారు కదా. అసలు లలిత సహస్రనామం అంటే ఏంటంటారు గురుగారు? శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం అంటే అమ్మవారిని స్తుతించడం, అంటే అమ్మవారికి ఉన్నటువంటి శక్తులన్నీ చదవడం వల్ల ఆ అమ్మవారు పవర్ ఇంకా పెరిగి మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే పూర్వకాలంలో ఈ రాక్షసులు బాగా విజృంభించి దేవతలను బాగా ఇబ్బంది పెట్టి అష్టకష్టాలు పెట్టినప్పుడు ఈ దేవతలంతా కూడా సమావేశమై ఈ అమ్మవారిని అవతారం రూపంలో ఈ రాక్షసులు సంహరించమని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆమె ఒక అగ్నిగుండంలోంచి పుట్టడం జరుగుతూ ఉంటుంది. అది స్టార్టింగ్ నుంచి కూడా అమ్మవారి యొక్క వర్ణన అంతా కూడా ఈ లలితా సహస్రనామంలో మనకి ప్రతి నామం కూడా ఒక శ్లోకం రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంత పవర్ఫుల్ గా సృష్టించినప్పుడు అమ్మవారు జన్మించి, అంటే అగ్నిగుండంలో జన్మించి అప్పుడు ఉన్నటువంటి ఆ రాక్షసుల్ని సంహరించడం జరిగింది. అప్పుడు రాక్షసులు సంహరించడంతో, అంటే రాక్షసులు సంహరించడం అంటే మానవుల్లో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని, వాళ్ళ యొక్క పాపాలని, వారి యొక్క క్రూరత్వాన్ని నశింపజేయడం. ఆటోమేటిక్ గా వాళ్ళు రాక్షసు సంహరించడంతో మళ్ళీ కొత్తగా దేవతలందరూ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దేవతలకు ఎప్పుడు కష్టం వచ్చినా ఎవరో ఒకరిని అమ్మవారిని పూజించుకోవడం, అమ్మవారు రావడం, అందరినీ సంహరించడం. దుర్గా అమ్మవారి అవతారం అదే, లలిత అమ్మవారు కూడా అదే, ఏదైనా జగజ్జనని ఆ రూపం కాబట్టి. ఆ తర్వాత ఈ అమ్మవారి ఈ లలితా సహస్రనామం అంటే ప్రతి నామంలో కూడా ఒక అర్థం ఉంటుంది. అది ప్రతి దానికి కూడా ఒకవేళ మనకి ఇల్లు లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామాలను చదవడం వల్ల, అంటే ఏ నామానికి ఆ నామం కాకుండా మొత్తం అమ్మవారికి ఉన్నవన్నీ కూడా చదవడం వల్ల ఒకటి కంటిన్యూటీ ఉంటుంది. అది చదవడం వల్ల ఏంటంటే అమ్మవారికి మన మీద అనుగ్రహం కలిగి మనకి ఏం కావాలో అమ్మవారే మనకి ఇస్తుంది, మనం అనక్కర్లేదు. మనం నమ్మకంతో అమ్మవారిని వేడుకోవడం కూడా అందులోనే ఉంటుంది. ఇది అయిన తర్వాత ఫలశ్రుతి అని ఉంటుంది అన్నమాట. అంటే ఇది చదవడం వల్ల ఏంటి ఫలితం ఉంటుంది అన్నది కూడా ఉంటుంది. అందులో కూడా ఏంటి, ఏ చదవడం వల్ల ఏ ఫలితం, అమ్మవారిని అన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే ఏంటంటే అది ఏదో ఒకసారి నామమాత్రంగా చదివినంత మాత్రం రాదు. పూర్తిగా శ్రద్ధతో అమ్మవారిని బాగా శరణం ఇచ్చి వేరే దారి లేదన్న విధంతో ఇవి నిరంతరం అదే చదువుతూ ఉండాలన్నమాట. మనసా వాచ కర్మణ కూడా అదే చేయడం వల్ల కంప్లీట్ గా అమ్మవారి అనుగ్రహం కనబడుతుంటది. అమ్మవారి అనుగ్రహం కనబడిందంటే వాళ్ళలో కంప్లీట్ గా ఒక పవర్ కనబడుతూ ఉంటది. వాడి యొక్క వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటది. వాడిని చూసి ఇతరులు భయపడేట్టుగా వీడి జోలికి వెళ్ళకూడదన్నట్టుగా రావడం జరుగుతూ ఉంటది. అటువంటి శక్తులన్నీ కూడా నెమ్మదిగా అమ్మవారు ప్రసాదించడం జరుగుతుంటది. కాబట్టి దీన్ని అందుకనే ఏదన్నా ఒక పనిని సమిష్టిగా చేయడం వల్ల ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంటది. కాబట్టి ఏదైనా ఒక వర్గంగా ఏర్పడి, ఒక మహిళా మండలి ఇంకో గ్రూపుగా ఏర్పడి ఏదైనా పర్వదినాలప్పుడు సాయంత్రం సమయంలోనూ ఇది పారాయణ చేయడం వల్ల నెమ్మదిగా ఆ పవర్ వాటికి రావడం జరుగుతూ ఉంటది. అత్యంత శక్తివంతమైనది ఈ లలితా సహస్రనామ పారాయణ. దాని విశ్లేషణ అంతా కూడా ఉంటుంది. అది బాగా శ్రద్ధగా చదవడం వల్ల దాని ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నక్షత్ర దోషాలు ఉన్నప్పుడు, ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కూడా ఈ అమ్మవారి పారాయణ వల్ల అది తగ్గడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా నెమ్మదిగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ జ్యోతిష శాస్త్రంలో కూడా ఈ గ్రహాలు, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉండడం జరుగుతుంటది. రాహు అనే గ్రహం, ఈ రాహు గ్రహమే మానవుడి యొక్క అన్ని రకాల కష్టాలకు కూడా రాహు కారణం అవుతుంటాడు. ఆ రాహు యొక్క అనుగ్రహం పొందాలంటే మనం ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ అమ్మవారిని మనం పూజించడం వల్ల రాహు ఎటువంటి దోషాలు కలిగిస్తూ ఉంటాడు, సరిగ్గా చదువు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటాడు. అది పెళ్ళే అవ్వదు, పెళ్ళైన భార్యాభర్తల గొడవలు, అంతేకాకుండా ఈ వ్యసనాలు, ఈ స్త్రీ వ్యామోహం, అనేక రకాల ఇబ్బందులు ఎవరికైతే ఉంటారో, అంటే వాళ్ళు ఎటు చదవరు. ఎవడైతే స్కూల్కి వెళ్తాడో ఆ పిల్లవాడు చదవడు, ఎవడైతే తాగి పేకాడి డబ్బు ఖర్చు పెడో వాడైతే చదవడం. వాడి తరపున వారికి ఎవరినైతే వాడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో తల్లి కానీ భార్య కానీ చదవడం వల్ల ఈ ప్రభావం వల్ల ఆ జాతకుడు మారే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా, అంటే రాక్షసులు సంహరించడానికి అమ్మవారు జన్మించింది. రాక్షసులు అంటే ఎవరో కదా, మనుషుల్లో ఉండే రాక్షసులే. వాళ్ళని మంచిగా చేయాలంటే ఈ లలితా సహస్రనామం మించింది లేదు.
ఓకే. ఇది భక్తి శ్రద్ధలతో చదవడం వల్ల అంటే ఏదో ఒకసారో 108 సార్లు అయితే కుదరదు. అది ఓకే. చాలా శ్రద్ధగా డెడికేటెడ్గా చదివితేనే దాని ప్రభావం కనబడుతుంది. అలాగే అది చదువుతున్నప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించవలసి ఉంటుంది. ఎలాగైతే స్వామయ్యప్ప దగ్గరికి వెళ్ళి నియమాలు పాటిస్తారు, ఏదైనా ఒక పని అనుకొని దాని నియమానుసారంగా పాటించవలసి ఉంటుంది. బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ విసర్జించడం, అలాగే డ్రెస్ కోడ్ ఇవన్నీ చేయడం వల్ల తొందరగా ప్రసన్నమవుతుంది. అది తెలుస్తుంది కూడా ఏ విధంగా మనకి అమ్మవారు అనుగ్రహించారా లేదన్నా తెలిసిపోతూ ఉంటుంది. అసలు గురుగారు ఇది ఎన్నిసార్లు చదవాలి అంటారు? అది లెక్కేం లేదు ఇంకా. ఓకే. ఇంకా నిరంతరం ఇంకా మనం ఊపిరి ఎన్నిసార్లు తీసుకోవాలి రోజు కంటే ఏం చెప్తాం, ఇది కూడా అంతే. ఓకే. ఏదైనా ఒక 1000 సార్లైనా చదివితే తప్ప దాని ప్రభావం కనపడదు. ఓకే. లేదా ప్రతి కూడా ఒకసారి చదివేసి ఫలితం అదేం రాదు. ఓకే. అందువల్ల ఏంటి కంపల్సరీగా అది లెక్కనే లేదు, కంపల్సరీగా చెయ్యాలమ్మా. చేస్తే ఒకసారి పూర్వకాలం ఋషులు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండేవారు. అందువల్ల నువ్వు ఏలినాడు శని ఇప్పుడు శని మాదశ వచ్చింది కూడా 19 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. శుక్రమాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. రోజులతో పోయేవి కాదు. రాముడు వనవాసంకి వెళ్తే 14 సంవత్సరాలు వెళ్ళాడు. ఏదో మంత్రం చదివితే ఆయన వెనక్కి రాలేడు, అదేం ఉండదు. ఓకే. చాలా టైం వెయిట్ చేయాలి, ఓర్పు సహనం ఉండాలి. మనలో ఉన్నటువంటి ఇవన్నీ కోపం కానీ ఇవన్నీ కూడా నశించిపోయి ఇంకా ఓర్పు తగ్గిపోయేదాకా అది అలాగే వస్తూ ఉంటుంది. అందువల్ల నా ఉద్దేశ ప్రకారం నిరంతర సాధన ఇది. ఓకే. ఏదో కొన్నాళ్ళు చదివాం, ఏదో మనకి పట్టు వచ్చేసింది, బాగుందని మానేసాం అనుకోండి, నెమ్మదిగా పోతూ ఉంటుంది. అంటే గురువుగారు చదివే ఓపిక లేని వాళ్ళు ఓపిక ఉండదు. అది పెద్ద కష్టంతో కూడుకున్నదే కాదు, అది శ్రద్ధ ఉండాలి తప్ప టైం ఏం తెలియదు. ఇప్పుడు మామూలుగా ఈ రీల్స్ చూస్తున్నారు, ఒకడు ఎన్ని గంటలు చూస్తున్నానని 4-5 గంటలు 5 గంటలు అదే చూస్తున్నారు. మనం అది అనుకోవడంలో ఉంటుంది. ఇది చదివితే మనకు 1 నిమిషంలో అయిపోయినట్టు అనిపిస్తుంది. దీనికి పెట్టే శ్రద్ధ ఉండాలి తప్ప టైం ఏమి ఉండదు, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అంతే తప్ప టైం లేదు, మాకు ఖాళీ లేదు, బిజీ అన్నది ఏంటి కొద్ది వంక అంతే, అదేం జరగదు. ఇంకా ఇందులో పడితే ఏదో రామనామం ఎంత మధురంగా ఉంటుందో పూర్వం చెప్తుంటారు కదా, అలాగే ఇది కూడా చదివితే అంత మధురంగా ఉంటుంది. ఏ మాత్రం ఖాళీ దొరికినా మొదలెడతారు. అది జీవితంలో తన ఊపిరే మంత్రంగా మారాలి. అప్పుడు మాత్రమే అంత సులువుగా అందరికీ సాధించేది ఇంకెందుకమ్మా. అది శ్రద్ధ ఓపుకుంటారు, శ్రద్ధ మనం చేసిన పాపాలు నశించాలి అంటే చెయ్యాలి. నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి చాలా శీఘ్రంగానే అమ్మవారు కరుణిస్తూ ఉంటారు. అంటే ముందు బాధ నుంచి పక్కన పడేస్తారు, తర్వాత అనుగ్రహించడం జరుగుతుంది. కానీ ఏదైనా నమ్మకంతో చేసుకున్నది ఏమీ రాదు, ఇంత చదవాలనుకున్నాను శ్రీమాత్రే నమ, అది ఒక్కడ చదివినా మొత్తం శాస్త్రనామం చదివిన ఫలితం వచ్చేస్తుంటది. అది కూడా నమ్మకంతో చదవాలా. ఇది ఎన్నిసార్లు చదవాలి? ఇది కూడా ఒక్కసారి దగ్గర ఓపికగా ఉండడం అంతే. మామూలుగా మనం ఎన్నిసార్లు చదివిన లెక్క ఉండదు. భక్తి, విశ్వాసం, నమ్మకం, ఇంట్రెస్ట్ మనం మనసులో చదువుతూ మన వేరే ఆలోచన పోకూడదు. ఇంకా మనసు ఏకాగ్రత మాట అంతా ఒకటే అవ్వాలి. ఏదన్నా 18 సార్లు చదివితే సరిపోదు. ఏదన్నా 18 అన్నది ఓ లెక్క మాట. ఆ 18 సార్లు ప్రదర్శన చేయొచ్చు, 18 సార్లు మంత్రాన్ని చదవచ్చు. ఇదంతా కూడా 18 అన్నది చేసుకుంటే సరిపోదు. అది టెంపరీగా, లాభం అయితే ఇంకా చేసుకోవాలి.